వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్. మన ప్రభుత్వాలకు సంఘటన జరిగిన తర్వాత నిద్ర లేవడం అలవాటు. కుంభకర్ణుడిలా నిద్రపోయి సంఘటన జరిగిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కాబట్టి హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటే. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రభుత్వం చేసిన హడావిడి నిర్ణయం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్లో ఇంటర్నెట్ చాలా వరకు స్తంభించిపోయింది. బంజారాహిల్స్, కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, హబ్సిగూడ, మణికొండ, సికింద్రాబాద్ మరియు కొంపల్లి వంటి ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ చాలా వరకు స్తంభించిపోయింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా, వాళ్ళకి ఎటువంటి టైం కూడా ఇవ్వకుండా స్తంభాలకున్న వైర్స్ కట్ చేయడం జరిగింది. ఆగస్టు 22న హైకోర్టు తీర్పుని కూడా ధిక్కరిస్తూ పలు చోట్ల ఆ తర్వాత కూడా కేబుల్స్ని కట్ చేయడం జరిగింది. అడ్డదిడ్డంగా ఒక పద్ధతి లేకుండా కనిపించిన ప్రతి వైర్ని కట్ చేసేశారు. సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఇప్పుడు నిద్ర లేచి మున్సిపాలిటీకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి తమ ఎలక్ట్రికల్ పోల్స్ వాడుకున్నందుకు సర్వీస్ ఛార్జెస్ కింద డీడీలు తీస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ పరిస్థితి మొదటకు వచ్చింది. అడ్డదిడ్డంగా వైర్ని కట్ చేయడం వలన ఏ లైన్స్ యాక్టివ్గా ఉన్నాయో, ఏ లైన్స్ డియాక్టివ్గా ఉన్నాయో తెలియటం లేదు. టోటల్గా అన్ని కనెక్షన్స్, సెటప్ బాక్సెస్, కనెక్టివిటీ చెక్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. కట్ చేసిన కేబుల్ జాయింట్ వేయటం కుదరదు, మళ్ళీ న్యూ కేబుల్ వేయాలి. అన్ని ఏరియాస్లో ఈ పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళకి ఉన్న టెక్నికల్ పర్సన్ సరిపోవడం లేదు. వాళ్ళ మీద ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. కస్టమర్ కేర్కి విపరీతమైన కాల్స్ రావడం వల్ల ఏం చేయాలో తెలియక తల్లలు పట్టుకుంటున్నారు. ఎయిర్టెల్, జియో వంటి సర్వీస్ ప్రొవైడర్స్కి ఆటోమేటెడ్ AI బేస్డ్ కస్టమర్ కేర్ రిప్లైస్ ఉండడం వల్ల కొంతవరకు పర్వాలేదు. యాక్టివ్ ఫైబర్, హ్యాత్వే వంటి సర్వీస్ ప్రొవైడర్స్కి కస్టమర్స్ కాల్ చేసి ఎడాపెడా తిడుతున్నారు. పూర్తిగా ఈ సమస్య నుండి బయటపడడానికి సర్వీస్ ప్రొవైడర్స్కి 1 వీక్ నుంచి 15 డేస్ పట్టవచ్చు. ఇంటర్నెట్ అనేది మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఇంటర్నెట్ లేకపోతే ఎక్కడో అడవుల్లో జీవిస్తున్నట్టు ఉంది. UPI యాప్స్, వాట్సాప్ మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. మొబైల్లో వచ్చే మొబైల్ డేటా అదొక మోసం. 1.5 GB ఆర్ 2 GB ప్యాక్ని బట్టి ఫ్రీ ఫర్ డే అంటారు. ల్యాప్టాప్ ఆర్ PCకి కనెక్ట్ చేస్తే గట్టిగా 1 or 2 hours కూడా రాదు. ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్ కనెక్షన్ కస్టమర్స్ కోసం అదొక గేమ్ ప్లాన్. హైదరాబాద్లో ఎంతో మంది IT అండ్ నాన్ IT వాళ్ళ ఇంటర్నెట్ లేకపోతే వాళ్ళ జీవితాలు ఆగిపోయినాయి. వాళ్ళు చేసే జాబ్స్, బిజినెస్ అన్నీ కూడా ఇంటర్నెట్ లేకుండా నడవవు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. హౌస్లో నెట్ ఉండక, ఆఫీసులకు నెట్ లేక సతమతం అవుతున్నారు. ప్రభుత్వం చేసిన హడావిడి నిర్ణయం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి అడ్డదిడ్డంగా కేబుల్స్ కనెక్షన్స్ ఇవ్వకుండా ఒక పద్ధతిలో సిస్టమాటిక్గా కేబులింగ్ చేసేటట్టు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ఏరియాస్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇంటర్నెట్ కేబులింగ్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అది ఎప్పటికవుతుందో ఎవరికి తెలియదు. అది వచ్చేలోపు కొత్తగా వచ్చే ఏరియాస్లో ఇప్పటి నుంచే ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ ఇంటర్నెట్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది.